హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్‌జేకే తెలుగు వ్లాగ్స్. పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నప్పుడు డైలీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేయాలి, లంచ్ బాక్స్‌కి ఏం చేయాలి అని ముందు రోజే షెడ్యూల్ చేసుకుంటాం కదా! లేట్ అవ్వకుండా ఉండటం కోసం. ఒక్కసారి ఏదైనా బిజీ పని వల్ల లంచ్ బాక్స్‌కి ఏం చేయాలో ఏం ప్రిపేర్ అవ్వకపోతే ఉన్న వాటితో తక్కువ టైంలో ఈజీగా ఒక లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి తయారు చేసేద్దాం రండి. నా ఛానల్‌ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం లంచ్ బాక్స్‌లోకి జీరా రైస్ ఇంకా పన్నీర్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అయి హీట్ అయ్యాక అందులో ఓల్ గరం మసాలా వేసేసి కొద్దిగా వేగనివ్వండి. అది వేగిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ దాకా జీలకర్ర వేసుకొని వేయించేసుకోండి. ఇందులోనే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, 2 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత ముందుగా మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసేసుకోవాలండి. ఇది బాస్మతి రైసే కాదు నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. నేను బాస్మతి రైస్‌తో చేస్తున్నాను. 1 ½ గ్లాస్ బాస్మతి రైస్‌కి నేను 2 ½ గ్లాస్ వాటర్ పోసానండి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేయండి. ఈలోగా మనం ఈ పన్నీర్‌ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ దాకా పెరుగు వేసుకోవాలండి. అందులో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం చాట్ మసాలా, కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. ఈ కసూరి మేతి అనేది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి. దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఇందులో మన పన్నీర్ పీసెస్‌ని వేసేసి బాగా మ్యారినేట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్‌ని వేసి అటు ఇటు తిప్పుకుంటూ ఇలా షాలో ఫ్రై చేసేసుకోవాలండి. అంతే మన పన్నీర్ రోస్ట్ రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ రోస్ట్ అయ్యేంత లోపు 2 విజిల్స్ వచ్చి మన జీరా రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఇంకా వీటిని మనం లంచ్ బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందామండి. చూసారు గదా! ఈజీ అండ్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ జీరా రైస్‌లోకి ఏ కర్రీ చేసినా బావుంటదండి. ఈ పన్నీర్ రోస్ట్ వల్ల కొద్దిగా ప్రోటీన్ గూడా అందుతుంది. పిల్లలకి గూడా లంచ్ బాక్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.